ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి సెమీఫైనల్లో టీమిండియా మంచి పట్టయితే బిగించిందండి. అయితే ఇప్పుడు చర్చ అంతా కూడా 21వ ఓవర్లో జడేజా లబుషేన్ని రన్ చేయకుండా 2 చేతులతో పట్టు బిగించడం అనేది కాస్త చర్చకైతే తావిస్తుందండి. క్రికెట్ వర్గాలు, క్రికెట్ పండితులు, తర్వాత ఏదైనా క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకునే ఆస్కారం ఉందా, ఇలాంటి చర్చ అయితే మాత్రం బాగానే జరుగుతుందండి. అక్కడ జడేజా ఆ విషయాన్ని లైట్గా తీసుకున్నప్పటికీ అంపైర్ కూడా పెద్ద ఏం స్పందించలేదు. కాకపోతే స్టీవ్ స్మిత్ మాత్రం కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత కూడా దాదాపు 4 బాల్స్ డాట్ బాల్సే పడ్డాయండి. ఆ నెక్స్ట్ ఓవర్లోనే లబుషేన్ అవుట్ అయిపోయాడు. అంటే ఇదేమన్నా వాళ్ళ కాన్సన్ట్రేషన్ని, ఏకాగ్రతని భగ్నం చేసిందా, లేదా ఒక రన్ను లేదా 2 రన్స్ తేడాతో కానీ ఒకవేళ ఆస్ట్రేలియా కానీ ఓడిపోయినట్లయితే సో ఇది వాళ్ళ ఏదైనా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా క్రికెట్ వర్గాల్లో మాత్రం ఇది ఒక చర్చకైతే తావిస్తుందండి. ఇక్కడ అంటే జడేజా కూడా మనకు కనిపిస్తుంది అక్కడ 21st ఓవర్లో అనుకుంటా కావాలని పట్టుకోలేదు, ఇద్దరు తగలడం అయితే మనం చూసామన్నమాట. సో మరి ఏ సందర్భం అనే దాని మీద కూడా చర్చ అయితే తావు తీసే ఆస్కారం అయితే ఉందన్నమాట. చూడాలి ఆస్ట్రేలియన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటాడా లేదా అనేది. ఎందుకంటే ఇప్పటివరకైతే టీమిండియా మంచి పట్టయితే బిగించిందండి. దాదాపు 3 వికెట్ల నష్టానికి మ్యాక్సిమం స్కోర్ చేయడానికి వస్తుంది. అక్కడ 140, 150 వరకు వచ్చేసింది అనమాట. సో ఇంకా ఈజీ గెలుపు అనేది దాదాపు ఫైనల్కి ఇండియా వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ విషయం మీద మాత్రం చర్చ జరుగుతుంది తప్పనిసరిగా.